ఎక్కడికి పోతున్నావమ్మా? మా అమ్మోళ్ళకి. జాగ్రత్త అమ్మా, అక్కడ భయంకరమైన గుంట ఉంది. ఆ గుంటలో పడితే లేలేవు, జాగ్రత్త. తెలుసమ్మా, నాకు లేకంటే వస్తా పోతా ఉన్నాను. సరే సరే అమ్మా, జాగ్రత్త అమ్మా. హలో, నాకు ఈ దారి తెలుసు కదా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకైతే తెలుసు. నాకు ఈ దారి. అయ్యో పడిపోయానే, గోయిలో పడిపోయినానే. అయ్యో అయ్యో, మా కాపాడండి అమ్మా, కాపాడండి అమ్మా. ఎవరైనా ఉన్నారా? లేవనెత్తే వాళ్ళు రండమ్మా, లేవదీయండమ్మా. అయ్యో. ఫస్ట్ గా ఆ ఊర్లో ఉన్న ఒక ధనవంతురాలు ఆ గుంట దగ్గరికి వెళ్తా ఉంది, ఆ దారిలో వెళ్తా ఉంది. అయ్యో అమ్మా, ఎవరమ్మా వస్తున్నారమ్మా? మా నేను గోయిలో పడుకున్నానమ్మా, లేవదీయండమ్మా. ఎట్లా పడిపోయావు? మా నా తెలికి దారిని వచ్చానమ్మా, పడిపోయానమ్మా. చాలా బిజీ షెడ్యూల్ ఉందమ్మా, నేనైతే లేపలేను. మా ఎత్తమ్మా, లేవదీయమ్మనమ్మా. 1000 రూపాయలేనా? 1000 రూపాయలు లేపుతున్నదేనన్నా. మా ఎత్తనమ్మా, 1000 రూపాయలు తీసుకొని లేమ్మా, నాకు చాలా అమ్మా. ఈ 1000 రూపాయలతో లేవగలుస్తానా? నేనా డబ్బుతో లేవగలుస్తానా? తీసుకొని ఎట్లా మా ఎట్లా వేస్తానమ్మా? లేలేనమ్మా, లేవదీయండమ్మా. ప్రయత్నించమ్మా, లేస్తావు. ఎట్లా ఒకట్లేమ్మా, లేలేను కదమ్మా. చాలా పనులు ఉన్నాయమ్మా. మా అమ్మ రోజు చెప్పమ్మా, లేవనెత్తమ్మా. బురదలో కూరుకొని పోయినావు, ఆ బురదలు నేను పట్టుకున్నా అంటే నా దుస్తులన్నీ పాడైపోతాయమ్మా. నేను పట్టుకొని లేను. లేవదీయమ్మా. ఈ డబ్బులతో సంతోషం వస్తుంది, ఆనందంతో పైకి లేయమ్మా. చాలా పనులు ఉన్నాయి. ఈ డబ్బులతో లేసేదమ్మా. ఏమన్నా అందరూ వచ్చి పోతా ఉన్నారా? లేవదీయకుంటానే. ఇప్పుడు ఆ మార్గంలో ఒక డాక్టర్ గారు వెళ్తా ఉన్నారు. మరి ఈమెమన్నా ఆమెను లేపగలుగుతుందేమో చూద్దాం. మా ఎవరమ్మా వస్తున్నారమ్మా? మా ఈ దారిని వస్తా ఉన్నారమ్మా. మా నన్ను లేవదీయండమ్మా, పడిపోయినానమ్మా, గోయిలేనమ్మా. అయ్యో అయ్యో, ఎలా పడిపోయారమ్మా మీరు? మా ఇటు వస్తా ఉన్నానమ్మా, పడిపోయానమ్మా. చూడకమ్మా, ఏడు గోయిందో తెలియదమ్మా. మీకు ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయమ్మా? బీపీ, షుగరు? మా ఇది వరకు అయితే ఉండిందమ్మా బీపీ. అమ్మా రాత్రి కూడా వచ్చిందమ్మా బీపీ నాకు. మీరు పడిపోవడానికి కారణము బీపీ అయినా ఉండొచ్చు, షుగర్ అయినా ఉండొచ్చు, మీ మోకాల్లో గుజ్జు అయినా అరిగిపోయి ఉండొచ్చమ్మా. మా హాస్పిటల్ ఉంది, అక్కడికి రాండి, మీకు చాలా టెస్టులు చేయాలి. మనం లేవదీయండమ్మా. నేను పడిపోయిండేదాన్ని ఎట్లొచ్చేదమ్మా హాస్పిటల్కి అమ్మా? రావాలమ్మా, నేను అడ్రస్ రాసిస్తాను, మీరు మా హాస్పిటల్కి రండి, మీకు టెస్టులు చేస్తామమ్మా. పైకి లేకుండా అమ్మా లేచేస్తాను. మీకు ఎక్స్రేలు టెస్టులు చేయాలమ్మా, మా హాస్పిటల్కి రండి మీరు. నేను నుంచి లేనిది ఎలా వచ్చేదమ్మా హాస్పిటల్కి అమ్మా? మీకు బ్లడ్ కూడా తక్కువ ఉంటుందమ్మా, అందుకే పడిపోయి ఉంటారు. అందుకేనమ్మా పైకి లేవదీయండమ్మా, వస్తాను. మీకు మందులు రాసిస్తానమ్మా, అడ్రస్ ఇస్తాను, అక్కడికి రండి. ప్రస్తుతానికి మెడిసిన్ వాడండి. నేను ఎలా లేచిపోయి తెచ్చేది మా ముందులా? మా హాస్పిటల్కే రండమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. మీ హాస్పిటల్కే వస్తాం, ఇక్కడి నుంచి పైకి లేచేది చూడాలి కదా మా ముందా. మీరు ముందు టెస్టులు చేయించుకోవడానికి వచ్చేసేయండి. సరే ఉంటానమ్మా. సరేనమ్మా. నీ మహమ్మండ లేవనెత్తడం లేదే. ఇప్పుడు ఆ మార్గంలో ఒక రాజకీయ నాయకుడు వెళ్తా ఉన్నాడు. ఆయన ఏమన్నా ఆమెను లేపగలడేమో ఒకసారి మనం గమనిద్దాము. ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై. నాయకుడు వస్తున్నాడు.
ఎవరుండయ్యా అయ్యా మన నేనయ్యా నీకు 4 ఓట్లు దొంగోట్లు వేసిన దొంగోట్లు వేసిన దానికి సగం పడుంటావు అమ్మా నువ్వు. నిజాయితీ కేసు ఉంటే అసలు పడుండవు. ఓకే, రెండేది వచ్చి అయ్యా నన్ను ఆవనిత్తయ్యా ఈ గొయ్యిలో పడుతున్నానయ్యా మా నువ్వు పడడానికి అసలు కారణం ఏంటంటే ప్రతిపక్షం పార్టీ ముందు మెయిన్. ఎందుకంటే అదే నేనేవాడిని కానీ గెలుస్తుంటే ఈ రోజు నువ్వు ఈ గోతులో ఉండవు. రోడ్లన్నీ నీకు నీట్గా వేస్తుంటా. కానీ ఇప్పుడు ప్రతిపక్షం వల్ల నువ్వు కింద పడిపోయి ఆ గుంటలో ఇరుక్కుపోయినావు. కాబట్టి నేను ఇప్పుడు అసెంబ్లీ దాకా పోయేసి అక్కడ గెట్టో పట్టో తేల్చుకొని వచ్చి నేను లేపుతా. ఈ లోపల పట్టిన గుంటలోనే ఉండు. లేకుండయ్యా మనగా నీకు దొంగోట్లయ్యా. నువ్వు నాకు ఓట్లు వేసిన గ్యారెంటీ ఏందా? ప్రతిపక్షం అడగాలండు. ఇప్పుడు ఆ దారిలో ఒక 2 భయంకరమైన మాంత్రికులు వెళ్తా ఉన్నారు. వీళ్ళేమైనా ఆమెను ఏదో ఒకటి చేసి ఆ గుంటల నుంచి లేపగలరేమో ఒకసారి మనం పరిశీలనగా చూద్దాం. ఏమీ దొరకలేదు ఈరోజు మేత. ఎవరుండయ్యా అయ్యా నన్ను కాపాడండయ్యా. మిరక్కాయ లేదు, జీలకర్ర లేదు. నాకు శాలరీ కూడా లేదయ్యా. జీతం కూడా ఇంకా రాలా. ఎవరుండయ్యా లేవదీయనయ్యా కాపాడండయ్యా. ఎవరో వస్తున్నారు ఈ దారినయ్యా. నాయకా ఒరే డిమ్కా, రే డిమ్కా, రారా 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 నాయన. అప్పో ఎంత నా దొరికినట్టు మాకు ఈరోజా మేత బాగా దొరికింది ఈరోజా. డిమ్కా నాయకా చెప్పండి నాయకా. ఇంటికాడ అమ్మగారిని నాయకా యాభై కనుక్కోరా. ఎవరుండయ్యా నన్ను లేవనెత్తయ్యా. రావణాయి కనుక్కోయా. ఇంటికాడ అమ్మగారు ఏమన్నాయి కనుక్కో. సరుకులు హలో అమ్మగారు, ఇంటికాడ సరుకులు ఏమున్నాయి అమ్మగారు? ఉండండి అమ్మగారు, ఇక్కడ మంచి మేత ఒకటి దొరికింది. డబ్బులు రాగానే మీకు చికెన్, నాటుకోరి అన్ని ఇప్పించి పంపిస్తా. ఇంట్లో ఏమి లేవంట. ఇంకా సరే ఉండి, మనకి ఈరోజు తిరిగి లేని మేత బాగా దొరికింది. ఎవరుండయ్యా లేవదీయండయ్యా నన్నయ్యా. గొయ్యిలో పడిపోన్నానయ్యా. ఎవరి అమ్మా? ఎవరమ్మా? మాది ఊరేనయ్యా. అమ్మా ఇది నువ్వు పడ్డారు కాదమ్మా, గోతిలో నువ్వే పట్టున్నావు. మాంత్రికులు నిన్ను మాయం చేసి మంత్రాలు చేసి నిన్ను దాంట్లో పడదోసినారమ్మా. చేతబడి చేసేస్తున్నారమ్మా నీకు. అదే కాలు ఒక పక్క చెయ్యి ఒక పక్క లాక్కిపోండదమ్మా. నీ చూస్తామన్నా నేనా అమ్మా? నీకు చిన్న డబ్బు ఖర్చు వస్తుందమ్మా. ఎంత అవుతుందయ్యా ఖర్చయ్యా? రామారుగా ఎట్లేదన్నా 10,000 అవుతుందమ్మా. అది నిన్ను చూసి ఏదో పేదరాలనుకున్నావు. ఏదో చెప్తున్నాను నేను, నీ అవకాశం బట్టి చెప్తున్నానమ్మా. ఉండే దమ్కా ఉండదు చెప్పనే మీరా. ముందే ఆయన తొందర పెట్టేసేస్తా నువ్వు కంగారు పెడితే. అదే ఇప్పుడు అంతా లాగేస్తావులే గమ్మనుండు. కానీ అమ్మ చెప్పు, నువ్వు చెప్పినావంటే నేను అన్ని తెచ్చుకోవాలా. ముందు పైకి లేవనెత్తున్నాయా అమ్మా? నీకు అన్ని తెచ్చి పెడితేనే అన్ని మేము మంత్రాలు చదవాలమ్మ. ఊరికే రావాలా? అయ్యా నేను బయట రావాలి కదయ్యా. బయట రావాలంటే మేము కావాలి కదా, మాకు సరుకులు ఉంటేనే కదా ఆయన పైకి లాగాలి. బయటికి ముగ్గు వేసుకోవాలా, కుంకుమ తేవాలా. మీకేమేం కావాలా? మాకు కోడి, నల్ల కోడి, మచ్చ ఉండకూడదు కొడికి, నల్లగా కోడి. అది ఆడ మనం బలియాలన్నమాట. ఆకు ఒక్క, దానిలో సొన్నం, చెక్క ముక్క, పసుపొడి, కదు ఏందా అదే మర్చిపోయినా దండ, అరిపొడి, కరివేపాకు, జీలకర్ర, తెల్లగడ్డ, మినపప్పు, అల్లము, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు,
టమాటాలు టక్కాలు అన్నీ తేవాలమ్మా నువ్వు. అవన్నీ తెచ్చుకుందే ఈ సైతాన్. లేదు లేదు లేవు, మేము అన్నీ తెస్తేనే నేను పైకి లేవగలుగుతాం. అంటే అవన్నీ తినేసి ఈ సైతాన్ బయట వస్తుంది అన్నమాట. అన్నమ్మా లేకపోతే తేవాలా, లేకపోతే తెస్తేనే ముఖ్యంగా నీకు అది లేస్తుంది, లేపేస్తాం, బయటికి లేవనెత్తాం. సరే ముందు నన్ను లేపండి ముందు. అవన్నీ తేవాలి తల్లి, లేదా మేము చేయలేము, మేము వెళ్ళిపోతాం అనం. నేను పేదరాలనయ్యా. పేదరాలైనా గేదరాలైనా మాకు తెలియదు, మాకు మంత్రాలతో పని. నువ్వు అన్ని వస్తువులు తీస్తేనే నేను గుంటల నుంచి పైకి లేపగలుగుతాము. లేపండి అయ్యా నన్ను బయట. అది మనకు కుదిరే దారం కాదు కానీ డెమక మనం బాధంబా. ఇప్పుడు అదే మార్గంలో ఆ ఊరికి తీసేవాళ్ళ మాదిరిగా వచ్చారు కదా ముందుకే. ఆ ఊరిలోకి అదే మార్గంలో కొద్దిమంది విమర్శలు చేసే మనుషులు వెళ్తా ఉన్నారు. వీళ్ళేమన్నా ఆమెని గుంటలో నుంచి లేవనెత్తుతారేమో మనం చూద్దాం. చూడండమ్మా వస్తున్నారు ఈ దారినమ్మా. మా నన్ను లేవనెత్తండమ్మా, మా నన్ను బయటికి తీయండమ్మా. ఎవరమ్మా మీరమ్మా? ఏమ్మా నువ్వు చూసుకోకుండా బాగాలేదా ఈ దారిన? ఎప్పుడు బాగాలేదు ఇదేనా రావడం నువ్వు? మా చాలా సార్లుగా వచ్చినానమ్మా. కళ్ళు కనబడలేదా నీకు? కనిపిస్తాను ఏం చేస్తావు? కనిపిస్తే ఎందుకు పడ్డావమ్మా? కనిపిస్తలేదు నువ్వు చెప్తావు నాకు. నేనే కదంటాం ఇప్పుడు వచ్చింది నేను లేపడం. లేపైతే చూస్తాను. చూసుకోండి. ఫస్ట్ వచ్చినప్పుడు కనబడలేదు కదా మా గుంట. ఫస్ట్ పాస్టమ్ వచ్చింది, చెప్పింది. రాజకీయ నాయకుడు వచ్చాడు, అందరూ చెప్పారు, డాక్టర్ అని చెప్పింది. ఏమి లేదమ్మా, కిందనే పెట్టుకొని నడిచానా. మా కళ్ళు కాడే ఉన్నాయి, కళ్ళేమో కానీ పైన లేవు, పడిపోయింది. కాదమ్మా నువ్వేదో చేస్తుంటావులే, అట్టయితే పడేది. నువ్వు ఏం చేశానమ్మా నేనమ్మా? ఏం చేసావు మాకేం తెలుసా? నేనేం చేశానమ్మా? నేనేం చేయలేదమ్మా. చేయకపోతే ఊరికి ఎందుకు పడ్డావైతే? మేము పట్టడం లేదు, మేము పోతా ఉన్నాం వస్తా ఉన్నామే. అదేందో నాకే కనిపించింది అనుకుంటా. అంత పెద్ద దారి నాకు తెలుసు, దారి బాగుండదు మాకు, మా రోడ్డు బాగుంది, ఏది బాగలేదు, గుంటలు లేవు అని చెప్పావు కదా, మరి ఎందుకు పడ్డావు? అదేమో మీరు చెప్తున్నారే ఇప్పుడు. నువ్వు చెప్పిన మాటే కదా. అదేం గుంటమో పాపల గుంట అంటే. గోతులు తీసుకుంటావు అందుకే నువ్వు పడ్డది. అవునమ్మా తీసినామ్మా. సరే అట్టే ఉండేది, పడ్డదని పడినట్టే ఉండేది. ఇందుకే మాట్లాడింది మీరు. అంతే కదా, అయితే నువ్వు చూసుకోకుండా పడిపోతుంది. అమ్మా అమ్మా ఎవరమ్మా దారిని వస్తున్నారమ్మా? అమ్మా ఇందాక చెప్పాను కదమ్మా, నేను పడతావమ్మా దాంట్లో గుంట్లో పడతావని చెప్పాను కదా. నేను చెప్పావమ్మా, నేనే వినలేదమ్మా. ఎంతమంది వచ్చారమ్మా ఈ దారిన? ఎంతో మంది వచ్చారు కదా, ఎవరైనా లేపగలిగినారా నిన్ను? ఎవరు లేపలేదమ్మా. అందుకేనమ్మా నేను లేపుతానమ్మా, నేను లేపుతానమ్మా, నీకు సహాయం చేస్తానమ్మా. ఏమ్మా నన్ను లేవనెత్తమ్మా. ఇట్లాగే పాపుల కొరకు లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడమ్మా. నేను చెప్పిన మాట వినలేదు కదా నువ్వు. లేపుతానమ్మా, నేను సహాయం చేస్తానమ్మా, నీ దీనస్థితి నేను గుర్తించానమ్మా, నేను లేపుతానమ్మా. ఇంకనైనా దేవుని నమ్ముకొని చెప్పిన మాట విని లోపడు.